ధర్మసందేహాలు. సాయంత్రం దాకా త్రయోదశి ఉన్నను మాస శివరాత్రి అని రాస్తున్నారు. కారణం తిథి ఎన్నింటికి ఉంది, ఎన్నింటికి వెళ్ళిపోయింది అనే సంబంధం సహజసిద్ధంగా రోజువారీ పంచాంగ విషయాలకు ఉంటుంది. అంతేగాని మరి ఈ ముఖ్యమైనటువంటి పండుగలకు సంబంధించినటువంటి వ్యవహారాలకి తిథి ముఖ్యకాలం అని చెప్పి కొన్ని చెప్తూ ఉంటాడు. ఆ ముఖ్యకాలానికి ఉందా లేదా అని చూడడమే ప్రధానం. ముహూర్త బాలశిక్ష ఈ ప్లాట్ఫారం మీద మనం చెప్పాం. అందులో కొన్ని పండుగల నిర్ణయాలు చెప్పుకుంటూ వచ్చాం. ముఖ్యకాలం అనేది ఎట్లాగా అంటే రామనవమి మధ్యాహ్నం కర్కాటక లగ్న సమయంలో రాముల వారి జననం అయింది కాబట్టి ఆ సమయానికి నవమి ఉండాలి. కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి వ్యాప్తిగా ఉన్న రోజున చేయాలి. నృసింహ జయంతి ప్రదోషకాలంలో ఉన్న తిథి తీసుకోవాలి. ఇలాగా మనకి అన్నిటికీ కూడా ముఖ్యకాలాలు నిర్ణయం చేశారు. మాస శివరాత్రి విషయానికి కూడా చతుర్దశి బహుళ చతుర్దశి ముఖ్యం. బహుళ త్రయోదశి సాయంత్రం దాకా ఉందండి అనేది మీకు అనుమానం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది అనేది మీకు అవగాహన ఉన్నా లేకపోతే నేను చెప్తాను. అది మరి పొద్దునుంచి సాయంత్రం దాకా అభిషేకాలు పూజలు హోమాలు అయిపోతున్నాయి మాస శివరాత్రి పూర్వకంగా. మా పూజలన్నీనేమో త్రయోదశి గడియలు అవుతున్నాయి. చతుర్దశి కదా మాస శివరాత్రి, మరి ప్రదోషకాలంలో ఏం జరగట్లేదు కదా అనే సందర్భంగా మీకు అనుమానం ప్రారంభమై ఉండాలి. ఇక్కడ ఈ త్రయోదశి సూర్యోదయం దగ్గరించి సూర్యాస్తమయం వరకు కూడా ఉంది. కానీ మనకి చతుర్దశి ముఖ్యకాలంగా 2 పద్ధతులు చెప్పాడు ఇక్కడ మహాశివరాత్రి ప్రకరణంలో. ఏమిటి అంటే అర్ధరాత్రి వ్యాప్తిగా మహాశివరాత్రి ఎట్లా చేస్తున్నామో అదే రీతిగా చేసుకోవాలి అనేది. తర్వాత సంధ్యా సమయం ప్రదోషకాలం సూర్యాస్తమయం దగ్గర నుంచి 2 గంటల 24 నిమిషాల సేపు ప్రదోషకాలం. అందులో చతుర్దశి కనుక సంయోగం జరిగితే త్రయోదశి పొద్దున్నుంచి ఉందా, మరి పొద్దునుంచి లేదా, సూర్యోదయం దగ్గర నుంచి చతుర్దశి ఉండి రేపొద్దున వరకు చతుర్దశి ఉందా, ఇవన్నీ ప్రశ్న కాదు. ఆ తిథి ఎట్లా ఉన్నా పర్లేదు ఇంకా. కానీ సూర్యాస్తమయం దగ్గర నుంచి 2 గంటల 24 నిమిషాల వ్యాప్తిని ప్రధానం చేసుకుని ఆ ప్రదోషకాలంలో చతుర్దశి ఉందా లేదా అనే విషయం చూస్తారు. ఇంకా అర్ధరాత్రి వ్యాప్తిగా కూడా చెప్పాను కదా ఇందాక, వాళ్ళకైతే రాత్రి వరకు కూడా చతుర్దశి లేకపోయినా పర్లేదు, ఆ అర్ధరాత్రికి ఉంటే చాలు. ఇంకా పగటి కాలం త్రయోదశి సంబంధం లేదు. అయితే మనం అర్చనా క్రమం అంతా కూడా పగలు త్రయోదశి గడిలో చేసేస్తున్నాం. ఈ చతుర్దశిని ఉద్దేశించి మహాశివరాత్రి చేస్తున్నాం. మరి ప్రదోషకాలంలో మహాశివరాత్రి అంటున్నాం, అసలు ఈ ప్రదోషంలో ఏం చేస్తున్నాం అని మీకు అనుమానం వచ్చి ఈ ప్రశ్న వేసి ఉంటారు. ఈ నిర్ణయం చేయడం వరకు మాట్లాడతా. కలాపం విషయం మనకు సంబంధం లేదు. ఆగమంలో దేవాలయాల నిర్వహణలో దేవాలయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిబంధనల్లో ఏం పెట్టుకున్నారో దాని ప్రకారం చేస్తుంటారు. ఇక్కడ ప్రదోషం వరకు ఇక్కడ మహాశివరాత్రి నక్తవ్రతంగా పాటించే వాళ్ళు ఉన్నారు. మాస శివరాత్రికి మరి ప్రదోషకాలంలోనే అర్చన చేసుకునే వాళ్ళు ఉన్నారు. మాస శివరాత్రికి పొగలంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలోనే సంధ్యావనం సమయంలో సంధ్యావనం చేసేసి వెంటనే శివార్చన చేసి ఆ తర్వాత భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. మొత్తం ఉపవాసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాగా ఆ ప్రకరణంలో చాలా విభేదాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఇక్కడ స్పర్శ చేయను. ఇక్కడ ఏం చెప్పాడంటే మహాశివరాత్రి నిర్ణయం చేసేప్పుడు ఆయన ఇవాళ ప్రదోషకాలం, రేపు ప్రదోషకాలం, మనం 2 చూడండి. ఇవాళ ప్రదోషకాలంలో కనుక త్రయోదశి వెళ్ళిపోయి బహుళ చతుర్దశి కనుక ఉంది అంటే కనుక ఇవాళ్ళే రాయండి. ఇవాళ ప్రదోషకాలంలో చతుర్దశి లేదు, రేపటి రోజున ప్రదోషకాలంలో చతుర్దశి ఉంది, బహుళ చతుర్దశి, రేపు రాయండి. అంటే ఇవాళ అస్సలు లేదు, రేపు ఉంది ప్రదోషకాలంలో. ఇవాళ 1 సెకండ్ కూడా స్పర్శ జరగల. రేపు ప్రదోషకాలంలో 1 విఘడియో 2 విఘడిలో 3 విఘడిలో లేకపోతే 2 గంటల 24 నిమిషాల వ్యాప్తి పూర్తిగానో రేపటి రోజు ఉంది. అంటే సూర్యోదయం దగ్గర నుంచి ప్రారంభించి సూర్యాస్తమయం దాకా కూడా ఉంది, రేపే రాయండి. ఇవాళ ఉంది స్పర్శ ఎంతో కొంత, రేపు అసలు లేదు, ఇవాళ రాయండి. అంటే పూర్వేద్యుహు పరేద్యుహు అని చెప్పాడు. ఇక్కడ ఉభయేద్యుహు అనుభయేద్యుహు అని చెప్పి 2 ఇచ్చాడు. ఇవాళ ప్రదోష వ్యాప్తి ఉంది, రేపు ప్రదోష వ్యాప్తి ఉంది. ఈ వ్రత నిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం ఇప్పుడు ప్రస్తుతం మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేసి మార్కెట్ చేస్తున్నారు. దాన్ని పిడబర్తి సీతారామ శాస్త్రి గారు అని చెప్పి ఇప్పుడున్న తరాల వాళ్ళకి 4 తరాల పైన అయినా చాలామంది పండితుల్ని ఇంట్లో ఉంచి వాళ్ళకి సత్కారాలు ఇచ్చి భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పడేసి అన్ని రకాల గ్రంథాల్లో విశేషాలతో ఆ గ్రంథం రాయించాడు. ఆ వ్రత నిర్ణయ కల్పవల్లిలో మహాశివరాత్రి ప్రకరణం వచ్చినప్పుడు అందులో రాసింది ఏంటంటే ఉభయద్యుహు పూర్వైవ
అనుభయేద్యు పూర్వేవ అన్నారు. ఇవాళ మొత్తం 2 రోజులు కూడా ఇవాళ ప్రదోషం రేపు ప్రదోషం ఉన్నా సరే ముందు రోజే రాయమని, ఇవాళ ప్రదోషానికి లేదు రేపు ప్రదోషానికి లేదు అప్పుడు కూడా ముందే రాయమని అందులో స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. 2 రోజులు ఇవాళ ఉంటే ఇవాళ, రేపు రోజు ఉంటే రేపు, లేదా ముందు రోజే ఉంటే ముందు, మరుసటి రోజు ఉంటే మరుసటి రోజు, లేదా 2 రోజులు లేదు ముందు రోజే, 2 రోజులు ఉంది ముందు రోజే అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇట్లాగా అనుభయేద్యు పూర్వైవ అనే వాక్యాన్ని ప్రస్తావన చేసుకొచ్చినప్పుడు 2 రోజుల్లో కూడా ప్రదోష వ్యాప్తిలో చతుర్దశి లేదు ముఖ్యకాలం చెప్పారు. అయినప్పుడు ముందు రోజు తీసుకోమన్నాడంటే ఒకవేళ సూర్యోదయం దగ్గర నుంచి చతుర్దశి సూర్యాస్తమయం వరకు ఉన్నప్పటికీ కూడా ముఖ్యకాలానికి లేని కారణంగా ఉపయోగం లేదన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రదోషకాలమే ప్రధానం. సూర్యోదయం దగ్గర నుంచి ఏ తిథి ఉంది అనేది ప్రధానం కాదు. చతుర్దశి ఉన్నా ఉపయోగం లేదు, కేవలం త్రయోదశి ఉన్నా ఉపయోగం లేదు. ప్రదోషకాలాన్ని నిమిత్తం చేసుకునే మహాశివరాత్రి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఒక్కొక్కసారి ఈ 2 రోజుల్లో ప్రదోషం ఇవాళ కొంత రేపు కొంత ఉంటే ముందు రోజు ఎక్కువ ఉందా మరుసటి రోజు ఎక్కువ ఉందా అనుకుంటాడు. సామ్యం వైషమ్యం అంటారు దీన్ని. ఈ సామ్య వైషమ్యాల ప్రస్తావన ఎక్కడ రాలా. ఇవాళ రోజున ఒకవేళ 2 ఘడియల వ్యాప్తి రేపు 3 ఘడియల వ్యాప్తి ఉంది వైషమ్యంగా, ఒకవేళ ఇవాళ 2 ఘడియల వ్యాప్తి రేపు 4 ఘడియల వ్యాప్తి ఉంది వైషమ్యంగా, లేదు ఇవాళ రేపు సమానంగా 2 ఘడియల వ్యాప్తి ఉంది, ఎలా అయినా సరే పూర్వైవ అంతే. ఇది అందరూ గమనించుకోవాల్సిన విషయం. కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా గ్రంథస్థంగా కాల నిర్ణయ చంద్రికలో కూడా దీంతో సమాంతరంగానే ఉంటుంది విషయం అంతా కూడా. కాబట్టి దీని మీద అవగాహన తీసుకోవడానికి గ్రంథాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. సూర్యోదయం దగ్గర నుంచి త్రయోదశి ఉందా సాయంత్రం వరకు, సూర్యోదయం దగ్గర నుంచి చతుర్దశి ఉందా అని సంబంధం కాదు. మాస శివరాత్రి ప్రదోష కాలంలోనే చతుర్దశి ఉన్న రోజునే మనం ప్రధానంగా తీసుకుని చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మహాశివరాత్రి నిర్ణయానికి ప్రదోషకాలంలో ఉన్నటువంటి చతుర్దశి లెక్క కానీ సూర్యోదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి తిథితో సంబంధం లేని విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.